హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? వెల్కమ్ టు రారాజు అడ్వైజ్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ అని ఎందుకు అంటున్నామంటే, ఓన్లీ నాలెడ్జ్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తే యూ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. కానీ మేము ప్రాక్టీస్ కూడా దీనిలో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక ఎగ్జాంపుల్స్తో సహా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చూడవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ డజంట్ మేక్ us speak in English, but speaking practice makes us speak in English. Due to that we are doing this type of videos. లేకపోతే 10 నిమిషాలు 12 నిమిషాల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చివచ్చు, 5 నిమిషాల్లో కూడా ఇచ్చివచ్చు. కానీ మాకు అది ఇష్టం లేదు. కనుక రారాజు స్టాండర్డ్ ఏంటంటే ప్రిమేట్ వల్లరా రారాజు స్టాండర్డ్ మీతో మాట్లాడించడం అనేది రారాజు యొక్క స్టాండర్డ్. ఓకే, రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ వీడియో ల్యాబ్ని మీరు చూడాలనుకుంటే, క్రొత్త వారు ప్రతిరోజు కూడా చూడాలనుకుంటే, మీ ఇంటిల్లపాది కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసి ఇది నేర్చుకొని ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే తప్పనిసరిగా మా యొక్క ప్రతిరోజు వస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ ఆయా సబ్జెక్ట్స్ మీద, ఆయా సందర్భాల మీద, ఆయా సీక్వెన్సెస్ మీద, లేకపోతే ఆ యొక్క మీనింగ్స్ మీద, లేకపోతే ఆ యొక్క స్పోకెన్ లాంగ్వేజ్ మీద, ఆ యొక్క గ్రామర్ నాలెడ్జ్ మీద మీకు వీడియోస్ కావాలంటే తప్పనిసరిగా మీరు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రొత్తవారు, పాతవారైతే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మా వీడియోస్ ఎట్లా ఉంటాయంటే మొదటి ఎన్నడూ ఎవరు అంటే పరిశోధించలేని రీతిగా ఉంటుంది. మాది ఇన్వెంటెడ్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇది. కాబట్టి ఈ ఇన్వెంటెడ్ స్పోకెన్ లాంగ్వేజ్ వీడియో కనుక తప్పనిసరిగా మొదటిసారి చూస్తే మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, అంటే ఇంట్రెస్ట్ని పుట్టిస్తుంది. రెండోసారి మా వీడియో చూస్తే మీకు అవగాహన, ఆకలింపు ఏర్పడుతుంది. మూడోసారి మా వీడియోని చూస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది, కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటారు, నేను మాట్లాడగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ని మీకు పెంచుతుంది. నాలుగవదిగా చూస్తే మీకు ఆ యొక్క ఈ జ్ఞానం, ఈ నాలెడ్జ్ అనేది, ఈ సందర్భపు నాలెడ్జ్ అనేది మీకు హృదయంలో, మైండ్లో ఉండిపోద్ది. కనుక ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా టైం లేని పరిస్థితులు మనం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో బిజీగా ఉన్నాం. కానీ కొన్ని నేర్చుకోవటానికి సపరేట్గా టైం పెట్టలేకపోవచ్చు. కాబట్టి మీకు ఈ ల్యాబ్ని అందించడానికి, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని చేయటానికి మినిమం అరగంట సేపు పడుతుంది. కనుక ఈ వీడియో చివరి వరకు వినండి. 8 uses ఆఫ్ యాజ్ అనేది. ఇంకా మీరు రెగ్యులర్గా మా దగ్గర చదవాలనుకున్నట్లయితే, రెగ్యులర్గా ప్రతిరోజు క్లాసులకి అటెండ్ అవ్వాలంటే, మీరు ఏ ప్రదేశంలో, ఏ దేశంలో మాతో పాటుగా ఆన్లైన్లో లైవ్ క్లాసులకి మీరు అటెండ్ అవ్వగలరు. లైవ్లో మీకు ప్రాక్టీస్ ల్యాబ్లో మిమ్మల్ని పెట్టి మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మీ లోపల ప్రాక్టీస్ రూపంలో పెడతాం, అంతే తప్ప జ్ఞాన రూపంలో మాత్రం మేము పెట్టాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యూ జాయిన్ ఇన్ అవర్ క్లాసెస్ వీ కెన్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. వీ కెన్ గివ్ assurance, 100% assurance. Okay, I am Reverend Dr. Razu Killada. నా మై ఫోన్ నెంబర్ ఈజ్ 9505526710. ఓకే, అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. తప్పనిసరిగా రెగ్యులర్ క్లాసులు కూడా అటెండ్ అవ్వాల్సిన వారు అటెండ్ అయ్యి మీ ఇంట్లో నుండి చదువుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకేనా? ఓకే, రండి. 8 రకాల 8 types ఆఫ్ యూసేజెస్, లేకపోతే 8 usages ఆఫ్ యాజ్ అనేది. అందులో మొదటిది ఏంటంటే యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ జాబ్ ఆర్ వర్క్ ఆర్ స్టేటస్ ఐడెంటిఫైయర్. అంటే ఇందులోని ఫార్ములా ఏంటట, యాజ్ ప్లస్ కామన్ నౌన్, యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ అనేది. అంటే జాబ్ కానీ, వర్క్ కానీ, స్టేటస్ కానీ, అంటే వారి స్థితిగతులు కూడా ఐడెంటిఫై చేయడానికి యాజ్ అనేది వాడతారు. యాజ్ ఇట్లాగా మొదటి స్టేజ్లో వాడబడే దానికి తెలుగు అర్థం ఏంటంటే గా. అది మీకు అర్థం అవ్వాలంటే ప్రాక్టీస్కి వచ్చేద్దాం రండి. ఒక గురువుగా, గురువు అంటే ఏ టీచర్, ఒక గురువుగా అంటే గా అనేది కలిసింది కనుక యాజ్ ఎ టీచర్ ఏంటంటారు చెప్పండి. ఒక గురువుగా అంటే యాజ్ ఎ టీచర్. ఇక పెద్దవి చేస్తున్నాను, యాజ్ ఎ టీచర్. దానికి అర్థం ఎలా చెప్తామంట, హీఈస్ యాజ్ ఎ టీచర్, అతను ఒక టీచర్గా. తర్వాత ఒక నర్సుగా, ఏ నర్స్ గా, యాజ్ ఎ నర్స్. ఒక నర్స్గా, యాజ్ ఎ నర్స్. షీ ఈజ్ కాదు, షీ ఈజ్ యాజ్ ఎ నర్స్ అని అన్నాను. సరే, ఒక గృహిణిగా, యాజ్ ఎ హౌస్ వైఫ్. షీ ఈజ్ యాజ్ ఎ హౌస్ వైఫ్. ఒక గృహిణి అంటే ఏ హౌస్ వైఫ్. గా అంటే యాజ్ ఎ హౌస్ వైఫ్. షీ ఈజ్ యాజ్ ఎ హౌస్ వైఫ్. ఒక విద్యార్థిగా,
యాజ్ ఎ స్టూడెంట్, ఒక విద్యార్థి అంటే ఏ స్టూడెంట్. గా అంటే యాజ్ అంటే ఒక విద్యార్థిగా, యాజ్ ఎ స్టూడెంట్, ఐఎమ్ యాజ్ ఎ స్టూడెంట్. తర్వాత ఒక భారతీయుడిగా, ఒక భారతీయుడు అంటే ఎన్ ఇండియన్. గా అంటే యాజ్ కనుక ఒక భారతీయుడిగా అంటే యాజ్ ఎన్ ఇండియన్, ఐఎమ్ యాజ్ ఎన్ ఇండియన్. ఇట్స్ గ్రేట్ థింగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ మీనింగ్ ఏంటంటే, సెకండ్ మీనింగ్లో యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రీజన్ ఐడెంటిఫియర్గా కనబడుతుంది. యాజ్ని ఉపయోగించవచ్చు. కనుక ఈ రీజన్ ఐడెంటిఫియర్గా ఉన్నప్పుడు దాని అర్థం ఎలా మారిపోతుందట, ఇంకొక రూపం, రెండో రూపం ఏంటట, నందువలన. కాబట్టి నందునంటే సిన్స్, అది వేరే. నందువలన అంటే ఇక్కడ బికాజ్ అన్నదానికి ప్రత్యామ్నాయంగా యాజ్ వాడవచ్చు. అంటే నందువలన లేక కాబట్టి అన్న అర్థంలో మనము యాజ్ని ఐడెంటిఫైర్గా మనం వాడచ్చు. కనుక దాన్ని ఏంటంటే స్ట్రక్చరు యాజ్ ప్లస్ ఎనీ టెన్స్. ఆలస్యం అవుతున్నందువలన, అవుతూ ఉంది అంటే ఇట్ వాజ్ గెటింగ్ లేట్, ఆలస్యం అవుతూ ఉంది. నందువలన ఆలస్యం అవుతున్నందువలన అంటే యాజ్ ఇట్ వాజ్ గెటింగ్ లేట్, ఆలస్యం అవుతున్నందువలన యాజ్ ఇట్ వాజ్ గెటింగ్ లేట్. ఓకే, తర్వాత ఎనీ టెన్స్ అన్నాను కదా, కనుక యాజ్ ఇట్ ఈస్ గెటింగ్ లేట్ అని కూడా అనొచ్చు. ఎనీ టెన్స్, ఏ టెన్స్ అయినా మొత్తానికి అర్థం ఏంటంటే నందువలన అనేది రావాలి. లేకపోతే యాజ్ ఇట్ వాజ్ గెటింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతూ ఉంది కాబట్టి, యాజ్ ఇట్ వాజ్ గెటింగ్ లేట్ ఆర్ యాజ్ ఇట్ ఈజ్ గెటింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతూ ఉంది అంటే కంటిన్యూస్ కనబడుతుంది అక్కడ. వాజ్ గెటింగ్ అవుతూ ఉంది కాబట్టి అని చెప్పచ్చు. అంటే కాబట్టి లేక నందువలన, ఆలస్యం అవుతుంది కాబట్టి లేక ఆలస్యం అవుతున్నందువలన అంటే యాజ్ ఇట్ వాజ్ గెటింగ్ లేట్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ గెటింగ్ లేట్. ఓకే, నాకు అలసటగా ఉంది కాబట్టి, యాజ్ ఐ వాజ్ టైర్డ్. నాకు ఎక్కడ వచ్చింది, నేను అనొచ్చు కదా, నేను అలసటగా ఉన్నాను అనొచ్చు కదా అంటే అవకాశం లేదు. ఎందుకంటే ప్యాసివ్ వర్డ్ కనబడుతుంది ఇక్కడ. ఐ వాజ్ టైర్డ్, ప్యాసివ్లో నాకు అనేది ప్రొనౌన్గా, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా కనబడుతుంది. కనుక వెర్బ్ 3 ఉంది కాబట్టి, అదే అడ్జెక్టివ్ ఉంటే మాత్రం నేను అని వస్తుంది. ఐ వాజ్ గెటింగ్ టైర్డ్ లేకపోతే ఐ వాజ్ టైర్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. నాకు అలసటగా ఉంది కాబట్టి, లేకపోతే అలసటగా ఉన్నందువలన అని అర్థం. ఓకేనా, మీరు బిజీగా ఉన్నారు కాబట్టి, ఇక్కడ చూడండి ఇప్పుడు చెప్పాను కదా, ఐ వాజ్ టైర్డ్ అన్నాను కదా, అక్కడ వెర్బ్ 3 ఉంది. ఇక్కడ యు ఆర్ బిజీ అని కనబడుతుంది. ఇక్కడ యు ఆర్ బిజీ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ కనబడుతుంది. కనుక యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు మీరు అని వచ్చింది కానీ మిమ్మల్ని అని అనలేదు, మీకు అని అనలేదు. అక్కడ చూసారా, యు ఆర్ బిజీ యాడ్జెక్టివ్, అక్కడ వెర్బ్ 3 వచ్చింది కనుక తప్పనిసరిగా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యొక్క ఉపయోగాన్ని ఇక్కడ నాకు అనేది వాడాం. కనుక ఇక్కడ చూస్తే మీరు బిజీగా ఉన్నారు కాబట్టి, లేకపోతే మీరు బిజీగా ఉన్నందువలన, మీరు బిజీగా ఉన్నారు కాబట్టి లేక మీరు బిజీగా ఉన్నందువలన. యాజ్ యు ఆర్ బిజీ, మీరు బిజీగా ఉన్నారు. యాజ్ యు ఆర్ బిజీ, మీరు బిజీగా ఉన్నారు కాబట్టి. యాజ్ యు ఆర్ బిజీ, మీరు బిజీగా ఉన్నందువలన, యాజ్ యు ఆర్ బిజీ అనేది. ఓకే, నెక్స్ట్ రోడ్లు మూసివేయబడినందువలన లేక రోడ్లు మూసివేయబడినవి కనుక, లేకపోతే కాబట్టి, రోడ్లు మూసివేయబడినందువలన అంటే ద రోడ్స్ వర్ క్లోజ్డ్, రోడ్స్ మూసివేయబడ్డాయి. నందువలన కావాలంటే యాజ్ పెట్టాలి, కాబట్టి కావాలన్నా యాజ్ పెట్టాలి. యాజ్ ద రోడ్స్ వర్ క్లోజ్డ్, రోడ్లు మూసివేయబడినందువలన లేక రోడ్స్ మూసివేయబడినవి కాబట్టి. యాజ్ ద రోడ్స్ వర్ క్లోజ్డ్ ఆర్ యాజ్ ద రోడ్స్ ఆర్ క్లోజ్డ్. ఓకే, అతని దగ్గర డబ్బు లేనందువలన, యాజ్ హీ హ్యాడ్ నో మనీ, అతని దగ్గర డబ్బు లేదు కాబట్టి యాజ్ హీ హ్యాడ్ నో మనీ. ఓకే, లేకపోతే అతని దగ్గర డబ్బు లేనందువలన యాజ్ హీ హ్యాస్ నో మనీ ఆర్ హీ హ్యాడ్ నో మనీ. పాస్ట్ టెన్స్లో ఏ టెన్స్ అని వాడొచ్చని చెప్పడానికి అది చెప్తున్నాను. ఓకే, ఆమె ఆఫీసర్ ఉన్నందువలన, ఆమె ఆఫీసర్ ఉంది, షీఈ్ ఇన్ ద ఆఫీస్. బట్ నందువలన కానీ కాబట్టి కానీ రావాలంటే యాజ్ పడాలి అక్కడ. యాజ్ షీ ఈజ్ ఇన్ ద ఆఫీస్. ఓకే, రెండో చూసాం, దీనికి వస్తున్నాం. యాజ్ ఇక్కడ ఎలా కనబడుతుంటే టైం ఐడెంటిఫైయర్, అంటే డ్యూరేషన్, అంటే పాయింట్ ఆఫ్ టైం కాదు, డ్యూరింగ్ టైం ఐడెంటిఫైయర్గా కనబడుతుంది. యాజ్ ఇక్కడ
ఈ మూడో అర్థంలో డ్యూరింగ్ టైం ఐడెంటిఫైయర్గా కనబడుతుంది. కొంతమంది వెనక్కి బదులుగా కూడా వాడతారు యాజ్ని, కొంతమంది వెనక్కి బదులుగా కూడా యాజ్ని వాడతారు, ఉపయోగిస్తారు. కనుక యాజ్ అనేది వైల్కి వెనక్కి కూడా వాడచ్చు. యాక్చువల్ వాస్తవం మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంటే డ్యూరింగ్ టైం అంటే డ్యూరేషన్ టైం విషయంలో వాడతారు. దానికి ఏంటంటే కంటిన్యూస్ టెన్స్ అనేవి కనబడతాయి వాస్తవంగా. లేకపోతే వెన్నను వాడినప్పుడు మాత్రం కంటిన్యూస్ టెన్స్ రాకూడదు వెన్నను వాడినప్పుడు. కానీ వైలను వాడినప్పుడు కంటిన్యూస్ రావచ్చు, యాజ్ని వాడినప్పుడు కూడా కంటిన్యూస్ రావచ్చు. కానీ యాజ్ అనేది కంటిన్యూస్ రాకపోయినా వెనక్కి కూడా తరపున కూడా కొన్ని సందర్భాల్లో వాడతారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. యాజ్ ప్లస్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే వస్తున్నప్పుడు కాదు, చేస్తూ ఉన్నప్పుడు అని అర్థం. ఒక్క నిమిషం ఇక్కడ ఇది మారుస్తాను. అంటే కంటిన్యూస్ టెన్స్ వస్తుంది ఇక్కడ. అంటే ఆలోచిస్తూ ఉండగా, మరి ఇవన్నీ మార్చడం టైం లేదు కాబట్టి ఓకే, టైం లేదు కనుక చూసుకుందాం. ఆలోచిస్తుండగా అంటే కంటిన్యూటీ, అది కూడా కంటిన్యూటీని ఐడెంటిఫై చేస్తుంది. నేను ఆలోచిస్తూ ఉండగా అంటే యాజ్ ఐ వాజ్ థింకింగ్, నేను ఆలోచిస్తూ ఉండగా. యాజ్ ఐ వాజ్ స్పీకింగ్, నేను మాట్లాడుతూ ఉండగా. యాజ్ ఐ వాజ్ డ్రింకింగ్, నేను తాగుతూ ఉండగా. యాజ్ ఐ వాజ్ ఈటింగ్, నేను తింటూ ఉండగా. యాజ్ ఐ వాజ్ స్లీపింగ్, నేను పడుకుంటూ ఉండగా. అంటే గతం. యాజ్ ఐ యామ్ థింకింగ్, నేను ఆలోచిస్తూ ఉండగా. యాజ్ ఐ యామ్ కమింగ్, నేను వస్తూ ఉండగా. యాజ్ ఐ యామ్ గోయింగ్, నేను వెళ్తూ ఉండగా అనేది ఇలాంటి సందర్భాలు వాడతాం. తర్వాత ఆమె ఇంట్లోనికి ప్రవేశిస్తూ ఇప్పుడు వచ్చింది కంటిన్యూటీ ఉన్నట్లు లెక్క, మనం రాయక్కర్లేదు ఇక్కడ. కనుక ఆమె ఇంట్లోనికి ప్రవేశించింది అంటే షీఈ్ ఎంటరింగ్, కంటిన్యూస్ టెన్స్, ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్. ఆమె ప్రవేశిస్తూ ఉన్నప్పుడు యాజ్ షీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్, ఆమె ప్రవేశిస్తున్నప్పుడు. లేక యాజ్ షీ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్. ఈ షీ వాజ్కి షీఈజ్కి కూడా షీఈజ్ అని పలకాలి, వాజ్కైనా హీజ్కైనా. కనుక యాజ్ షీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్, ఆమె ఇంట్లోనికి ప్రవేశిస్తున్నప్పుడు. విద్యార్థులు పాఠం వింటూ ఉన్నప్పుడు లేక వింటూ ఉండగా కంటిన్యూస్ కంటిన్యూస్ ఇక్కడ. కనుక విద్యార్థులు లెసన్ వింటూ ఉండగా అంటే ద స్టూడెంట్స్ ఆర్ లిసనింగ్ టు ద లెసన్ వింటున్నారు. విద్యార్థులు పాఠం వింటూ ఉండగా యాజ్ ద స్టూడెంట్స్ ఆర్ లిసనింగ్ టు ద లెసన్, యాజ్ ద స్టూడెంట్స్ వర్ లిసనింగ్ టు ద లెసన్ అనేది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అంటే కంటిన్యూటీ, అది కూడా మిస్తూ ఉన్నప్పుడు అంటే రాయక్కర్లేదు, మిస్తున్నప్పుడు అది కూడా కంటిన్యూటీ. కనుక సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అంటే యాజ్ ద సన్ వాజ్ సెటింగ్ డౌన్ ఆర్ గెటింగ్ డౌన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. యాజ్ ద సన్ వాజ్ సెటింగ్ డౌన్ ఆర్ గెటింగ్ డౌన్. ఓకే, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు. నేను మార్గంలో నడుస్తున్నప్పుడు లేకపోతే నడుస్తున్నప్పుడు ఏంటంటే యాజ్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద వే, యాజ్ ఐ యామ్ వాకింగ్ ఆన్ ద వే, యాజ్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద వే, యాజ్ ఐ యామ్ వాకింగ్ ఆన్ ద వే. ఏ టెన్స్ను ఉపయోగించవచ్చు. నేను మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు. అతడు మాట్లాడుతున్నప్పుడు యాజ్ హీ వాజ్ స్పీకింగ్, యాజ్ హీ ఈజ్ స్పీకింగ్ అంటే వాజ్ అన్నా, హీ ఈజ్ అన్నా, హ్యాజ్ అన్నా హీజ్ కింద వస్తుంది పలుకుట్లో. కనుక అతను మాట్లాడుతున్నప్పుడు యాజ్ హీ స్పీకింగ్. ఓకే, మేము మీటింగ్లో ఉంటుండగా కంటిన్యూటే, యాజ్ వీఆర్ ఇన్ ద మీటింగ్, యాజ్ వీ వా ఇన్ ద మీటింగ్, యాజ్ వీఆర్ ఇన్ ది మీటింగ్, యాజ్ వీ వా ఇన్ ద మీటింగ్. అంటే రెండిట్లో పాస్ట్ టెన్స్లో ప్రెజెంట్ టెన్స్ కూడా చెప్తున్నాను. ఓకే, మూడోది అయిపోయింది. ఎన్నేయండి? మొదటిది ఏంటి చూద్దాం. మొదటిది ఏంటంటే గా, ఐడెంటిఫైయర్ ఆఫ్ నౌన్ ఆర్ యాడ్జెక్టివ్ ఏదైనా గా. రెండోది ఏంటంటే నందువలన లేకపోతే కాబట్టి నేర్చుకున్నాం. మూడోది ఏం నేర్చుకున్నామట అంటే స్తూ ఉన్నప్పుడు స్తుండగా ఏదైనా పర్వాలేదు. ఓకే, నేర్చుకున్నాం. ఇప్పుడు నాలుగవ సందర్భం ఏంటంటే యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్ ఆఫ్ మేనర్, లేకపోతే యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్ యాజ్
used as manner identifier, sorry, as is used as manner identifier. ఓకే, మేనర్ ఐడెంటిఫైయర్గా ఉపయోగపడుతుంది యాజ్ అనేది. యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ మేనర్ ఐడెంటిఫైయర్. ఎక్కడ రాశారు ఎక్కడ అంటే ఇన్ ద సేమ్ వే, అంటే మేనర్ అదే విధముగా, నట్లుగా, మీరు చెప్పినట్లుగా, చెప్పిన విధంగా, వచ్చిన విధంగా, వెళ్ళిన విధంగా. యాజ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ సింపుల్ పాస్ట్. ఓకే, ఇక్కడ ఏముందట అంటే మీరు అన్నట్లుగా, మీరు అన్న విధముగా, లేకపోతే మీరు అన్నట్లుగా, మీరు అన్న విధంగా. యాజ్ యూ సెడ్, మీరు అన్నట్లుగా, యాజ్ యూ సెడ్, మీరు అన్న విధముగా, యాజ్ యూ సెడ్. తర్వాత అతను చెప్పినట్లుగా, యాజ్ హీ టోల్డ్, యాజ్ హీ టోల్డ్, అతను చెప్పిన విధముగా, యాజ్ హీ టోల్డ్, అతను చెప్పినట్లుగా, యాజ్ హీ టోల్డ్, అతను చెప్పిన విధముగా, యాజ్ హీ టోల్డ్. ఆమె తెలియజేసినట్లుగా, యాజ్ షీ ఇన్ఫార్మ్డ్, ఆమె తెలియజేసిన విధముగా, యాజ్ షీ ఇన్ఫార్మ్డ్, ఆమె తెలియజేసినట్లుగా, యాజ్ షీ ఇన్ఫార్మ్డ్, ఆమె తెలియజేసిన విధముగా, యాజ్ షీ ఇన్ఫార్మ్డ్. వాళ్ళు వెళ్ళినట్లుగా, యాజ్ దే వెంట్, వాళ్ళు వెళ్ళిన విధముగా, యాజ్ దే వెంట్, వాళ్ళు వెళ్ళినట్లుగా, యాజ్ దే వెంట్, వారు వెళ్ళిన విధముగా, యాజ్ దే వెంట్. ఇక్కడ నా విధముగా అయిపోయింది, నట్లుగా విధంగా కూడా అయిపోయింది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి స్పీడ్గా చెప్తాను. తల్లి అతనికి నేర్పిన విధముగా, యాజ్ హిజ్ మదర్ టాట్ హిమ్, తల్లి అతనికి నేర్పిన విధముగా, వారికి చెప్పిన విధముగా, యాజ్ దే వర్ ఇన్స్ట్రక్టెడ్, వారికి చెప్పిన విధముగా. ఎందుకు వారికేనొచ్చింది? ఇక్కడ తల్లి అన్నది కానీ తల్లికి అనలేదు, ఇక్కడ హిజ్ మదర్ అన్నాం. ఎందుకు రాలేదట అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఇక్కడ వెర్బ్ 3 వచ్చింది, ఇక్కడ కూడా వెర్బ్ 3 వచ్చింది. కానీ ఇక్కడ వారికి చెప్పిన విధముగా, ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళిపోయింది ఇది. మూడోదే కదా, వారికి చెప్పిన విధముగా, యాజ్ దే వర్ ఇన్స్ట్రక్టెడ్, నీ ముందు చేసిన విధముగా, యాజ్ యూ డిడ్ బిఫోర్, యాజ్ యూ డిడ్ బిఫోర్, నీ ముందు చేసిన విధముగా, యాజ్ యూ డిడ్ బిఫోర్. తర్వాత నేను ఊహించిన విధముగా, యాజ్ ఎ ఎక్స్పెక్టెడ్, నేను ఊహించిన విధంగా, యాజ్ ఎ ఎక్స్పెక్టెడ్. ఆర్ నేను ఊహిస్తూ ఉన్న విధముగా, యాజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అది ముందు సందర్భం అది. ఎక్కడైతే మాత్రం నేను ఊహించిన విధముగా, లేకపోతే ఊహించినట్లుగా, అంటే యాజ్ ఎ ఎక్స్పెక్టెడ్. ఓకే, విధముగా, నట్లుగా చూసాం. 4వ అర్థం. 5వ అర్థం ఏంటంటే యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఈక్వాలిటీ ఐడెంటిఫైయర్, యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఈక్వాలిటీ ఐడెంటిఫైయర్. ఓకేనా, అంటే ఫర్ కంపారిజన్ అనేది. అంటే యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ ప్లస్ యాజ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే యాజ్ అని ఉంది కదండి, యాజ్ డాష్ 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 యాజ్ కనుక అంటే దీనికి 3 అర్థాలు వస్తున్నాయి. అంతగా, లాగే, అంత సమానముగా, అంతగా, లాగే, సమానముగా. మీకు ఇది ఈ 3 అర్థాలు అర్థమవటానికి చెప్తాను చూడండి. ఒక సింహములా లాగే బలముగా, ఒక సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ వాడేది, సబ్జెక్ట్ వాడలేదు. ఒక సింహంలాగే బలముగా, అంటే యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఏ లైన్, యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఏ లైన్. ఒక సింహములా బలముగా, ఒక సింహమంత బలముగా, యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఏ లైన్. ఒక సింహమంత బలముగా, ఒక సింహమంత సమానమైన బలముగా, అంటే యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఏ లైన్. ఓకే, సినిమాలాగే ఆసక్తికరంగా, యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ ద మూవీ, యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ యాజ్ ద మూవీ. యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ యాజ్ ద మూవీ. సినిమాలాగే ఆసక్తికరంగా, సినిమాలాగే ఆసక్తికరంగా. ఒక రోజా పువ్వులాగే అందముగా, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎ రోజ్. ఒక రోజా పువ్వు అంత అందముగా, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రోజ్, యాజ్ ఎ రోజ్. ఒక రోజా పువ్వు సమానమైన అందముగా, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎ రోజ్. ఏమండి, అంత అందముగా, లాగే, సమానమైన అందముగా, అంత అందముగా, లాగే, సమానమైన అందముగా. ఒక రోజా పువ్వు లాగే అందముగా, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఏ రోజ్. ఒక రోజా పువ్వు అంత అందముగా, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఏ రోజ్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఏ రోజ్. ఒక రోజా పువ్వు సమానమైన అందముగా, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఏ రోజ్. 3 అర్థాలు కూడా. తర్వాత అతనులాగే వేగముగా, యాజ్ ఫాస్ట్ యాజ్ హిమ్, యాజ్ ఫాస్ట్ యాజ్ హిమ్, యాజ్ ఫాస్ట్ యాజ్ హిమ్.
అంటే అతనిలాగే వేగముగా, అతనంత వేగముగా, యాజ్ ఫాస్ట్ యాజ్ హిమ్, అతనంత వేగముగా, యాజ్ ఫాస్ట్ యాజ్ హిమ్. తర్వాత అతను కి సమానమైన వేగముగా అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ హిమ్. ఓకే. తర్వాత నీ ఇల్లులాగే పెద్దదిగా, నీ ఇల్లులాగే పెద్దదిగా, నీ ఇల్లులాగే పెద్దదిగా ఏంటట ఇక్కడ అంటే యాజ్ బిగ్ యాజ్ యువర్ హౌస్, యాజ్ బిగ్ యాజ్ యువర్ హౌస్, నీ ఇల్లులాగే పెద్దదిగా, నీ ఇల్లు అంత పెద్దదిగా, యాజ్ బిగ్ యాజ్ యువర్ హౌస్, నీ ఇల్లు అంత పెద్దదిగా, నీళ్ళకి సమానమైన పెద్దదిగా, యాజ్ బిగ్ యాజ్ యువర్ హౌస్. ఓకే. తర్వాత గత దానిలాగే సులభముగా, యాజ్ ఈజీ యాజ్ ద లాస్ట్ వన్, యాజ్ ఈజీ యాజ్ ద లాస్ట్ వన్. గత దానికి సమానమైన సులభంగా అంటే యాజ్ ద లాస్ట్ వన్. గత దాని అంత సులభముగా, యాజ్ ఈజీ యాజ్ ద లాస్ట్ వన్. అతను తన శక్తి మేరకు, యాజ్ హార్డ్ యాజ్ హీ కుడ్, అతడు తన శక్తి మేరకు యాజ్ హార్డ్ యాజ్ హీ కుడ్. ఓకే. 5 అయిపోయాయి. ఇప్పుడు 6వ దీనికి వచ్చేద్దాం. యాజ్ ఇఫ్ యాజ్ దో, అన్రియల్ ఇమేజినరీ సిచ్యువేషన్లో వాడతారు ఎక్కువ శాతం. ఇది ఎక్కువ శాతం లాగా అనిపించేలా అనేది. అది తర్వాత చూద్దాం తెలుగులో. అతను అన్నీ తెలిసినట్లుగా, యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్, అతను అన్నీ తెలిసినట్లుగా, యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్, యాజ్ దో హీ నోస్ ఎవ్రీథింగ్, యాజ్ దో హీ నోస్ ఎవ్రీథింగ్. అతడు అన్నీ తెలిసినట్లుగా అయిపోయింది. ఏమీ జరగలేదన్నట్లుగా, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్, ఏమీ జరగనట్లుగా, యాజ్ దో నథింగ్ హ్యాడ్ హ్యాపెన్డ్, ఏమీ జరగలేదన్నట్లుగా, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్డ్, సైలెంట్ వచ్చింది. ఓకే. యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్డ్. తర్వాత యాజ్ దో కూడా వాడచ్చు. అతను బాసులా, యాజ్ ఇఫ్ హీ వర్ ద బాస్, అతను బాసులో వ్యవహరించాడండి అంటారు కనుక యాజ్ ఇఫ్ హీ వర్ ద బాస్, హీ వార్ ద బాస్, యాజ్ ఇఫ్ హీ వార్ ద బాస్. ఓకే. వర్షం పడేలా, యాజ్ దో ఇట్ వర్ గోయింగ్ టు రైన్, వర్షం పడేలా, యాజ్ దో ఇట్ వర్ గోయింగ్ టు రైన్, యాజ్ ఇఫ్ ఇట్ వర్ గోయింగ్ టు రైన్. ఓకే. నెక్స్ట్ 7వది యాజ్ డాష్ 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 సో అంటే కంపారిజివ్ ఐడెంటిఫైయర్గా కనబడుతుంది, కంపారిజన్ ఐడెంటిఫైయర్గా కనబడుతుంది. సో యాజ్ అంత చాలాగా అంటే ఇక్కడ తెలుగులో రాశాను చూడండి, లాగే చాలా అని రాశాను. ఏంటట ఇది మీకు అర్థమవుతుంది చదివినప్పుడు. తన చెల్లెళ్ళులాగే చాలా పొడవుగా ఉంది అంటే రాయలేదు, పొడవుగా అంటే సబ్జెక్ట్ రాయలేదు కనుక. సో టాల్ యాజ్ హెర్ సిస్టర్, తన చెల్లెళ్ళలాగే పొడవుగా, చాలా పొడవుగా, తన చెల్లెళ్ళలాగే చాలా పొడవుగా, సో టాల్ యాజ్ హెర్ సిస్టర్. తర్వాత పుస్తకంలాగే చాలా ఆసక్తికరంగా, సో ఇంట్రెస్ట్ యాజ్ ద బుక్, పుస్తకంలాగే చాలా ఇంట్రెస్ట్కరంగా, సో యాజ్ ద బుక్, సో ఇంట్రెస్ట్ యాజ్ ద బుక్. తన జట్టు సభ్యుడులా అంత వేగంగా, సో క్విక్ యాజ్ హిజ్ టీమ్మేట్, తన జట్టు సభ్యుడిలా అంత వేగంగా, సో క్విక్ యాజ్ హిజ్ టీమ్మేట్. ఓకే. 8 ఏంటంటే సో డాష్ 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 యాజ్ అంటే ఈ డాష్ 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 యాజ్ అనేది ఎడిటింగ్ రాంగ్, ఇది తీసేస్తాను చూడండి. సో స్మాల్ గ్యాప్ యాజ్ అనేది సో యాజ్. ఈ సో యాజ్ అనేది ఎలా వాడతామట అసలు అంటే సో దట్ అని అర్థం వచ్చిన విధంగా వాడతామే, సో దట్ మీనింగ్ కాదు. సో యాజ్ అనేది ఎట్లా వాడతామంటే ఇక్కడ ఎడిటింగ్ మా వాళ్ళు ఎడిట్ చేసింది కొద్దిగా. ఓకే సరే నేను చెప్తాను. సో యాజ్ టు బీ అని వాడతారు. సో యాజ్ టు బీ అనే సందర్భంలో సో యాజ్ టు బీ అంటే లా అయ్యేలా అని అర్థం కనుక సో యాజ్ టు బీ ప్లస్ వెర్బ్ 3. సో యాజ్ టు బీ ఇక్కడ ప్లస్ కూడా తీసేద్దాం. సో యాజ్ టు బీ ప్లస్ వెర్బ్ 3 అంటే సో యాజ్ టు బీ అండర్స్టూడ్, వెర్బ్ 3 అండర్స్టాండ్, అండర్స్టూడ్. సో యాజ్ 3 వెర్బ్, సో యాజ్ టు బీ వెర్బ్ 3, సో యాజ్ టు బీ వెర్బ్ 3. ఓకే. అర్థమయ్యేలా, సో యాజ్ టు బీ అండర్స్టూడ్, అర్థమయ్యేలా, సో యాజ్ టు బీ అండర్స్టూడ్. వెళ్ళేలా, సో యాజ్ టు బీ గాన్, సో యాజ్ టు బీ గాన్, వెళ్ళేలా, సో యాజ్ టు బీ గాన్. ఇచ్చేలా, సో యాజ్ టు బీ గివెన్, ఇచ్చేలా, సో యాజ్ టు బీ గివెన్.
అడిగేలా సో యాజ్ టు బి ఆస్క్డ్ సో యాజ్ టు బి ఆస్క్డ్ అడిగేలా, కలిసేలా సో యాజ్ టు బి మెట్ కలిసేలా, సో యాజ్ టు బి మెట్ కలిసేలా, వచ్చేలా సో యాజ్ టు బి కమ్ వచ్చేలా, సో యాజ్ టు బి కమ్ వచ్చేలా, చేసేలా సో యాజ్ టు బి డన్ చేసేలా, సో యాజ్ టు బి డన్. గనక ఎన్ని రకాల అర్థాలు చూసామండి. యాజ్ని 8 రకాలుగా మనం వాడుతాం సమాజంలో, కానీ ఇన్ని అని ఇప్పటివరకు మనం ఐడెంటిఫై చేయలేదు. ఇది ఇన్వెంటెడ్ స్పోకెన్ లాంగ్వేజ్ కనుక మీకు ఎంతగా ఐడెంటిఫై చేసి 8 టైప్స్ ఆఫ్ లేకపోతే 8 యూసెస్ ఆఫ్ సో అంటున్నట్టు యాజ్ని 8 యూసెస్ ఆఫ్ యాజ్ అనేది 8 రకాలుగా ఎలాగ వాడేమో మనం చూసుకున్నాం. కనుక కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, పాతవారైతే లైక్ కొట్టండి, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. కొత్తవారైనా పాతవారైనా ఎవరైనా మీరు రెగ్యులర్ ప్రతిరోజు కూడా స్పోకెన్ ల్యాబ్లకు మాకు కావాలండి, మేము నేర్చుకుంటాం, మేము మాట్లాడాలి, తెలుగు నుండి స్పీకింగ్ ఇంగ్లీష్లోనికి మేము రావాలనుకుంటున్నామంటే తప్పనిసరిగా మీరు మా నెంబర్కి 9505526710కి సంప్రదించండి. ప్రతిరోజు కూడా ఆన్లైన్లో ఆన్లైన్ టీచింగ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఆన్లైన్ టీచింగ్ మాత్రమే కాదు, టీచింగ్ ప్లస్ ల్యాబ్ ఉంటుంది, ఆన్లైన్ టీచింగ్ ప్లస్ ల్యాబ్ ఉంటుంది. తప్పనిసరిగా మాకు స్పోకెన్ లాంగ్వేజ్లో లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేసి మీరు సాధించుకోవాల్సిందిగా, మీ చిరకాల కోరిక లేకపోతే చిరకాల గురి వాంఛ అనేది మీరు సాధించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ. 4 సార్లు చూడండి, ఆసక్తి పుడుతుంది, ఆకలింపు పుడుతుంది, కాన్ఫిడెన్స్ పుడుతుంది. అంత మాత్రమే కాదు కానీ ఈ సబ్జెక్ట్ అంతా మీ గుండెల్లోనికి, మీ మైండ్లోనికి బైహార్ట్ అయిపోతుంది. కనుక 4 సార్లు ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఆల్.